హెచ్ఎటిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 10 మంది కూర్చునే ప్లేస్ గాని అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఇప్పుడు సంబేపల్లి ఉంది. సంబేపల్లిలో ఒక వర్క్ స్టేషన్ ఒక టెక్ టవర్ కడతాం. దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం. మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు. దానివల్ల మీరు రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అదే మాదిరిగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. అంటే కంపెనీలు వచ్చి వాళ్ళే రన్ చేసుకున్నట్టుగా. ఇంకా అవసరమైతే జీసీసీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి ఫైనల్ గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాను వాళ్ళందరికీ. ఏమని మీ ఆదాయం పెంచితే ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది, తెలివితేటలున్నాయి. సానా పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు, ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్లుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అది నా కళ, నా ఆలోచన. ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో మీరు ఉండండి, ఇక్కడ పనిచేయండి. బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడ పనిచేయండి. మీరు ఫిజికల్ గా పోవాలంటే ప్రపంచమే హద్దు. వర్చువల్, ఫిజికల్, హైబ్రిడ్ మోడల్ భవిష్యత్తులో రియాలిటీ. దానికోసం నేను ప్రమోట్ చేస్తున్నా. ఇంకో పక్క మీరు వ్యవసాయం చేస్తూ మీ ఇబ్బందులు చెప్పారు. నేను అందుకే నిన్న పోయినప్పుడు చూశాను. ఏదైతే దావోస్ లో కూడా అందరితో మాట్లాడినప్పుడు డిపి వరల్డ్, జబ్లాలి ఎయిర్పోర్ట్ దుబాయ్, పోర్ట్ దుబాయ్ వాళ్ళు వచ్చి లాజిస్టిక్స్ అన్ని కూడా చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళు వస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంతా చేస్తున్నారు. అంటే మామూలుగా కోల్డ్ చైన్ మొదలుకొని ప్రపంచంలో ఈ ప్రోడక్ట్ తీసి అమ్మడానికి, విత్ ఇన్ ది కంట్రీ అమ్మడానికి, డ్యామేజెస్ తగ్గించడానికి మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నారు. మధ్యవర్తులు కూడా పోయే పరిస్థితి వస్తుంది. మీలో ఎవరైనా హుషారుగా ఉంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఎఫ్పిపి పెట్టుకోండి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్స్ పెట్టుకుంటే దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాం. ఇలాంటి పెప్సికో కానీ, వాల్మార్ట్ కానీ, లూలు కానీ, నేను చెప్పినట్టు డిపి వరల్డ్ కానీ, లేకపోతే ఏపీ ఇంకొక ఆర్గనైజేషన్ వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఉంది. వీళ్ళందరినీ తీసుకొస్తాను. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. అందుకే 5 ప్రాంతాల్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాం. స్టార్టప్ కంపెనీస్ని ప్రోత్సహిస్తున్నాం. మీ ఊర్లో నువ్వు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనిచేయడం కానీ, మీ ఊర్లో నువ్వు కూర్చొని మీ ఊర్లో ఉండి వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకుని డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క ఎంఎస్పి వాణిజ్య పంటలకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. రాయలసీమలో హార్టికల్చర్ పంటలు ఎక్కువ వస్తాయి. పండ్ల తోటలు, కూరగాయలు, పూలు ఎక్కువ వస్తాయి. ఓసారి రేటు పడిపోతే మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా ఎంఎస్పి అన్ని పంటలకు పెట్టి ఏ పంటకు కూడా రేటు పడిపోతే పూర్తిగా ఆదుకునేట్టుగా మీకు చేయూతనిచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకొస్తాం. రెండవది, రాయలసీమను నీళ్లుంటే రతనాలు పండించే సీమ ఇది. నీళ్లు లేకపోతే మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ రాయి చోటు అందుకు ఒక ఉదాహరణ. ఈ రాయి చోట్లగా నీళ్లుంటే ఇప్పుడు మన పిల్లలు మాట్లాడినట్టు వండర్స్ జరిగేటివి. కానీ కొన్ని సమస్యలు వచ్చాయి. హంద్రీ నీవా నేను గాని అధికారంలో ఉండుంటే 1920కి ఈరోజు ఈ కాలువ శ్రీనివాసపురం నుంచి అడవిపల్లికి వెళ్ళి చిత్తూరు దగ్గరికి వెళ్ళుండేది. 5 ఏళ్లయింది. ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టకుండా ఈ ఎడారి ప్రాంతాన్ని ఎడారిగా మార్చేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం మొన్నే టెండర్లు కూడా పిలిచాం. ఆ నీళ్లన్నీ తీసుకొస్తున్నాం.
ఏదైతే తంబళ్లపల్లి నుంచి నేరుగా ఒక కెనాల్ ఇక్కడ రావాలి, శ్రీనివాసపురం రావాలి. అవి చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి. ఒకవేళ అవసరమైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి. అక్కడి నుంచి నేరుగా సంబేపల్లి మీదుగా నేరుగా ఇది మళ్ళీ అడవిపల్లికి వెళ్తుంది. అక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది. వీలైనంత తొందరలో టెండర్లు పిలిచి ఇది పూర్తి చేస్తాం. ఇది పూర్తి చేస్తే ఒక పక్క నీటి సమస్య మీకు ఉండదు. నీళ్లుగానుంటే ఒక పక్క ఐటీ, ఒక పక్క హార్టికల్చర్, బంగారు పండిస్తారు. మీరు ఇక్కడ కూర్చొని ఏం కావాలన్నా చేసే పరిస్థితి వస్తుంది. మంచి పళ్ళ తోటలో కూర్చొని మంచి గాలి పీల్చుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఐటీలో పనిచేసే పరిస్థితి వస్తుంది. అదే మరి అంద్రినివాలో పీలేరులో 70,000 ఎకరాలు వస్తుంది, ఇక్కడ వస్తుంది. నేను ఇప్పుడు కొత్తగా ఒకటి ఆలోచించాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాయలసీమ ఈ మాత్రం ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కావాల్సింది కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు. ఎవరు న్యాయం చేశారు, ఎవరు ఈ ప్రాంతానికి ముందు చూపుతో ఆలోచించారు, ఎవరి వల్ల మనం అందరం బాగుపడ్డాం, ఏ పార్టీ వల్ల లాభం వచ్చిందో మీరు ఆలోచించుకుంటే ఒక్కరు కూడా రాయలసీమలో వేరే పార్టీకి ఓటేయరు. అందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే అందరూ కూడా రాయలసీమ అంటే ఇది రాళ్లసీమ, ఎడారిగా మారిపోతుంది, ఈ ప్రాంతానికి ఏమీ చేయలేమంటే కాదు, ఈ ప్రాంతాన్ని ఆదుకుంటామని, ప్రాజెక్టులు కడతామని శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ప్రాజెక్టులు ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టుదలగా నేను ముందుకు పోయాను. 5 సంవత్సరాలు 14-19లో మీరు చూస్తే 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చాను. బ్రహ్మాండంగా పనిచేశాం. 19-24 వరకు వచ్చిన ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మీరు తప్పు చేశారని నేను ప్రాజెక్టుల పైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి, చైతన్యవంతులు చేయాలని వస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. డయాఫామ్ వాళ్ళు పోగొట్టే పరిస్థితికి వచ్చారు. 400 కోట్ల రూపాయలతో పనిచేస్తే మళ్ళీ ప్యారలల్గా ఆ కాలువని డయాఫామ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయాలి. దీనికి 1000 కోట్లు అవుతా ఉంది. 400 కోట్లు పోయింది. ఇప్పుడు అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీ కూడా కాలయాపన 5-6 సంవత్సరాలు అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే మీరందరూ ఈసారి ఎప్పుడు గెలవనే రాయి చోటును కూడా గెలిపించారు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా గెలిపించారో దానివల్ల ఢిల్లీలో కూడా మన గౌరవం పెరిగింది. కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సంజీవునిగా పనిచేసింది. వెంటిలేటర్ మీద ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చింది. అందుకే ఈరోజు గర్వంగా చెప్తున్నా, పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 2027కు పూర్తి అవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాను, అమరావతికి శ్రీకారం చుట్టాను. హైదరాబాద్లో భూమి ఉంది, అమరావతిలో ప్రైవేటు భూమి ఉంది. నేను ఒక పిలిపిస్తే నన్ను నమ్మి 55,000 ఎకరాలు రైతులు ల్యాండ్ పోలింగ్ లో ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారంటే అది నమ్మకం. నేను అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, నేనేదో గాల్లో మాటలు చెప్పడం లేదు. ఇంతవరకు చేసిన పని యొక్క ఫలితాలు మీరు చూశారు. ఒక హైదరాబాద్ నగరం 30 సంవత్సరాల కంటే ముందు నా దూరదృష్టి. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగున నా కృషి ఉంది. దాంట్లో ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు మన పిల్లల ఆశలు చూశారు. అలాంటి సిటీ మాకు ఇంకోటి ఉండాలి.
ఇక్కడ కూడా మేము పని చేసుకోవాలంటే హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది, పక్కన సైబరాబాద్ నేనే నామకరణం చేశాను. హైటెక్ సిటీ పేరు నేనే పెట్టా, సైబరాబాద్ కూడా నేనే పెట్టాను. టెక్నాలజీ కోసం ఐటీ కోసం సైబరాబాద్ పెట్టి అభివృద్ధి చేశాను. ఇప్పుడు అమరావతి పేరింటే మీరు దేవతల రాజధాని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవేంద్రుడు పరిపాలించిన దేవతల రాజధాని పేరు అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతమంది శాతవాహనులు కూడా పరిపాలించారు. తర్వాత చరిత్రలో ఇలాంటి రాజధానికి నేను శ్రీకారం చుడితే ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరికీ ఉపయోగపడుతుంది ప్రారంభిస్తే దాన్ని శ్మశానమని, ఎడారని, దాన్ని పూర్తిగా 3 రాజధానులని 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో మనం పనిచేశాం కాబట్టి దానికి కూడా ముందుకొచ్చారు. 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశారు, ఇప్పించారు. అడ్కో అవన్నీ కూడా ఇంకొక 15,000 కోట్లు వచ్చాయి. పనులన్నీ ప్రారంభమయ్యాయి. అది కూడా చెప్తున్నా, ఈరోజు మన పిల్లలు ఎట్లయితే తెలివితేటలతో పనిచేస్తున్నారో ఇంటి దగ్గర కూర్చొని 90 లక్షల రూపాయలు సంపాదించి అవసరమైతే వ్యవసాయం కూడా చేసి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా అమరావతిలో కూడా ఏదైతే భూములు ఉన్నాయో ల్యాండ్ మానిటైజేషన్ చేసి ఒక్క పైసా వేరే ప్రాంతాల డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అందులో వచ్చే డబ్బులే ఖర్చు పెట్టి పైకి తీసుకొస్తాం. అదే హైదరాబాద్ కూడా చేశాం. అక్కడి నుంచి సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చాను. గొల్ల చలపతి, ఆయన కొడుకు గొల్ల వెంకటేశ్వర్లు. ఈ కుర్రాడిని చూస్తే మూగు కుర్రాడు, ఏమీ చేయలేడు. ఎవరన్నా ఆయన తీసుకుపోవాలి. నేను వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకందరికీ 6,000 రూపాయలు పింఛను పెంచాను 3,000 నుంచి. దానివల్ల ఆ కుర్రాడికి ఈరోజు ఈ పింఛను వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది. వాళ్ళ తల్లి ఇక్కడ లేదు, డబ్బుల కోసం గల్ఫ్కి వెళ్ళింది. అక్కడ 3,000 4,000 సంపాదించి ఆ డబ్బులు పంపిస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు చూడాలి. కన్న బిడ్డను ఏ తల్లి వదిలిపెడదు, కానీ వెసులుబాటు లేదు కాబట్టి ఆ డబ్బులు పంపిస్తే వాళ్ళ అత్తా మామలు వాళ్ళు చూసుకుంటారని చెప్పే ఉద్దేశంతో వదిలిపెట్టి అక్కడికి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆ కుర్రాడికి నేను ఆలోచించాను, కనీసం ఇంట్లో ఉండాలి, వస్తే ఎవరన్నా మొయ్యాలి. అందుకే నేను ఆలోచించి ఈ ట్రైసైకిల్ పెట్టి బ్యాటరీది పెట్టి 45,000 రూపాయలతో ఈ రోజే శాంక్షన్ చేసి అతనికి ఇచ్చాను. పాప మగోడు ఆనందం చూస్తే నా కళ్ళలో నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. నా జన్మ చరితార్థమైందని అది చూసినప్పుడు, ఓ నా కోసం ఈ ట్రైసైకిల్ ఇచ్చారు, నేను కూడా ఊరంతా తిరగచ్చు అనే ఆలోచన ఆ కుర్రాడికి వచ్చిందంటే అది మానవత్వంతో ప్రభుత్వం పనిచేయాల్సిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నేనేదో ఆఫీసులో కూర్చుంటే నాకు తెలియదు, ఇక్కడికి వస్తే తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో చూస్తే తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత నేను ఎలాంటి పబ్లిక్ పాలసీలు తీసుకురావాలో తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. వాళ్ళ అవ్వ అయితే, అమ్మమ్మ అయితే, నాన్నమ్మ అయితే ఒకటి అడిగింది, మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది, ఒక ఇంటి జాగా ఇవ్వండి, ఇల్లు కట్టిండంటే వాళ్ళకు కూడా 3 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఆ కుర్రాడికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కొత్త ప్రోగ్రాం వత్సల కింద ఇంకొక 4,000 రూపాయలు అదనంగా, అంటే 6, 4, 10,000 రూపాయలు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టాం.
ఇది కాకుండా ఇంకొక పక్క ఇంటి పైన సోలార్. కలెక్టర్ వేరే వాళ్ళతో మాట్లాడితే ఒక ఎన్ఆర్ఐ వచ్చి 60,000 రూపాయలతో సోలార్ 2 కిలోవాట్స్ పెట్టాడు. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నా మనకు తెలియదు. ఈరోజు మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకుని మనం వాడుకొని ఒకవేళ మిగిలితే ఆ కరెంటు గ్రిడ్కి ఇస్తే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. నెలవారీగా నెట్ మీటరింగ్ చూసుకొని మీరు ఎక్కువగా ఇచ్చుంటే మీకు యూనిట్కి ₹2 డబ్బులు ఇప్పించే విధానానికి కూడా శ్రీకారం చుట్టాను. ఈ ఇల్లు ఒక ఉదాహరణ. 130 యూనిట్లు కరెంటు ఉత్పత్తి వాడుతున్నారు. ఈ 2 కిలోవాట్లు కానీ పెట్టుకుంటే 250, 260 యూనిట్లు కరెంటు నెలకు ఉత్పత్తి అవుతుంది. నేను ఇచ్చిన ట్రై సైకిల్ కూడా వాడుకుంటే ఒక 5, 10 యూనిట్లు అవుతుంది. మిగిలినంతా కూడా 120 యూనిట్లు గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది.